ప్రజలు రాజశేఖర రెడ్డి తరపున వారసుడిగా జగన్ గుర్తించారు. మనం నువ్వు వెళ్ళి అడిగావు కదా జనం దగ్గరికి, మా నాన్న వారసురాలు నేనే అని. జనం నిన్ను ఏడ కూర్చోబెట్టారు, కాంగ్రెస్ ఓట్లే వచ్చినాయి, నీకేం కొత్తగా అడిషనల్ గా 100 ఓట్లు కూడా తెచ్చుకున్నది లేదు నువ్వు. కాబట్టి నీ తర్వాతనే నీ కొడుకే వారసుడు, లేదా నీ ప్లేస్ లో నీ కొడుకును వారసుడిగా పెట్టి ఎవరొద్దన్నారు? రాజశేఖర రెడ్డి వారసుడు అంటే కాంగ్రెస్ లో అవుతాడు గానీ వైసీపీని కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి పెట్టలేదు కదా. వైసీపీని రాజశేఖర రెడ్డి పెడితే జగన్ కాదు మా అది పెట్టచ్చు, తప్పే ఉంది. దానికి ఎవరో జోక్ ఏంటంటే నాకు అన్నిటికంటే నవ్వు వచ్చిందల్లా పాజిటివ్ గా ప్రొజెక్ట్ చేసుకోండి, నెగిటివ్ గా ప్రొజెక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు దేవినేని నెహ్రూ కొడుకుని అవినాష్ ఇంతవరకు గెలిపించలే జనం. వంగవీటి రంగా గారి అబ్బాయి ఫస్ట్సారి గెలిపించారు, తర్వాత గెలిపించలే. ఈ వారసత్వాలు అనేటటువంటిది జనం డిసైడ్ చేయాలి కానీ నువ్వుగా డిసైడ్ చేయాల్సి. దేశ రాజకీయాల్లో చూసుకుంటే ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఫలితాల తర్వాత అంటే 2 కూటములు చేసిన రాజకీయాన్ని, అంటే ఓకే గెలవరని ముందే డిసైడ్ అయ్యారు, ఏకగ్రీవం అవడానికి కూడా ట్రై చేసింది ఎన్డీఏ. కాకపోతే ఐఎన్డీఏ తీసుకున్న నిర్ణయం అంటే వాళ్ళ బలం ఏంటో చూడాలి అని అనుకున్నారా, లేదంటే ఏమన్నా లాస్ట్ మినిట్ లో ఏమైనా మారుతుందని ఏమన్నా ప్రయత్నం చేశారు? ఒక అభ్యర్థిని నిలబెట్టి అనవసరంగా జరిగిందా ఈ రాజకీయం అనేది? అంటే ఇక్కడ బేసిక్ గా ఏంటంటే వాళ్ళు కావాలన్నీ వాళ్ళకి ఎన్ని ఓట్లు వస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు. తమకు ఎంత బలం ఉందనేది చూసుకుందాం అనుకున్నారు. ఈ తృతీయ పక్షాలు కూడా ఇటు వస్తాయి అనుకున్నారు, రాలేదు. ఇంకోటి ఎన్డీఏలో చీలిక అనుకున్నారు, అది ఎట్టాగు రాదు, వాళ్ళ బొందాళ్ళకి ఊరికిన ఊహలు తప్పించి ఏం లేదు. అంటే తెలుగుదేశం క్రాస్ ఓటింగ్ చేద్ది, లేకపోతే జేడీయూ క్రాస్ ఓటింగ్ చేద్ది అని పిచ్చి భ్రమలో. క్రాస్ ఓట్లు